ఒక రాజ్యంలో ఒక వాడి వేడి అయిన చర్చ జరుగుతుంది. నిజానికున్న బలం ఎక్కువ, అబద్ధానికున్న బలం ఎక్కువ అని. అందరూ కూడా నిజానికి మించిందేం లేదు, నిజమే బలమైనది అన్నారు. కానీ మహామంత్రి మాత్రం అడ్డు చెప్పారు. బలం అబద్ధం ముందు నిజం ఎప్పుడూ కూడా నిలబడలేదు అని. మహారాజు గారికి నచ్చలేదు. అదేమిటి మహామంత్రి, ఒక తప్పుని ప్రచారం చేద్దామని అనుకుంటున్నావా? లేదు మహారాజా, ఉన్న వాస్తవాన్నే చెబుతున్నాను. నువ్వు ఎలా నిరూపిస్తావు? మాట అయితే అన్నావు, నిరూపించాలి. తప్పక మహారాజా, కాకపోతే నాకు 6 నెలల వ్యవధి కావాలి. తప్పక నిరూపిస్తాను. నిరూపించిన పక్షంలో మీకు శిరశ్ఛేదనం తప్పదు. మీకు 6 నెలల వ్యవధి ఇస్తున్నాను అని చెప్పడం జరిగిందనమాట. 6 నెలల కాలం దగ్గరగా వస్తుంది. ఒక రోజున సింహద్వారం ముందు చిన్న గలాటా జరుగుతుంది. మహారాజు గారు అడగగానే, ఏసియా తన మనవరాలను తీసుకొని మిమ్మల్ని దర్శించడానికి అనుమతి కోరుతున్నారు మహారాజా. ఒక వేశ్యని, నా మనవరాలు, నాకు ఇదే కులవృత్తి. ఈ మనవరాలితో నేను వృత్తిని ప్రారంభిద్దాము అనుకున్న సమయానికి నాకు రాత్రి కలలో ఇంద్రుడు తను చెప్తున్నాడు, నువ్వు కులవృత్తిని ప్రారంభిస్తానంటున్నావు కదా, ఆ వృత్తిని వేరే వాళ్ళతో ప్రారంభించొద్దు. నేను ముందుగా వస్తాను, కాకపోతే నీ ఇంటికి రాను. మహారాజు గారి దగ్గరికి వెళ్ళి ఒక విడిది భవనాన్ని కట్టించి ఈ యొక్క నెల రోజుల పాటు, అంటే పున్నమి రాత్రి వేళ దాకా ఆ అమ్మాయిని రాచమర్యాదలతో చూసిన తరువాత నేను పున్నమి రాత్రి ఆమెతో సంగమిస్తాను. అదే విషయాన్ని ఈ యొక్క రాజ్యాన్ని ఏలే మహారాజు దగ్గరికి వెళ్ళి అనుమతి తీసుకొని ఒక భవంతిని నిర్మించి దానికి చక్కగా సంసిద్ధంగా ఉండు అని చెప్పడం జరిగింది మహారాజా. అందుకే ఈ కళని మీకు వివరిద్దామని మీ అనుమతి కోసం ఇక్కడ దాకా వచ్చాను మహారాజా అంది. ఆశ్చర్యంగా ఉందే, ఇంద్రుడు ఒక సామాన్యమైన ఒక వేశ్య కోసం ఇక్కడ దాకా రావడమా? ఇది చాలా చిత్రమైన విషయమే. అదే అనిపించింది మహారాజా, నాకు కూడా చాలా చిత్రంగా అనిపించింది. కళలోను పుస్తకాల్లోనూ మనం ఊహించుకోవడమే కానీ ఇంద్రుణ్ణి ఇలాలో ఎప్పుడు చూడలేదు కదా. వస్తారని ఎంతో నమ్మకంగా చెప్తున్నావు, దాందేముంది, ఒక భవంతినేగా నిర్మించటం, ఒక నెలనాళ్ళు ఈ యొక్క మీ మనవరాలని నిన్ను పోషించడమే కదా. చూద్దాం. ఈ యొక్క వార్త దావానంలా రాజ్యం అంతా వ్యాపించింది. ప్రజలు కూడా ఎంతో ఆశ్చర్యానికి కని విని ఎరగని విడ్డూరం మన రాజ్యంలో జరుగుతుంది. అసలు ఆ ఇంద్రుడంటే ఎలా ఉంటాడో చూడాలి అని ఆ పున్నమి రాత్రి కోసం అందరూ ఎదురెదురు చూడసాగారు. మహారాజు గారు ఖజానా నిండా ధనం ఉంది. చక్కగా చక్కటి భవంతి నిర్మించారు. ఆ నెల రోజుల పాటు ఆ స్త్రీని చక్కగా పెంచి పోషించారనమాట. ఇక పున్నమి రాత్రి రానే వచ్చింది, పున్నమి రాత్రి పోనే పోయింది. ఇంద్రుడు రాలేదు. మహారాజు గారికి కోపం బాగా వచ్చింది. తట్టి ముసలమ్మని లేపారు. ఏమిటమ్మా నువ్వు చెప్పింది? పున్నమి వచ్చింది, పున్నమి వెళ్ళింది, ఏడే ఇంద్రుడు అని చెప్పేసి అడిగారు. నాకేం తెలుసు మహారాజా, నాకు కల్లో కల్పించి ఇలాగా చెప్పారు అనే విషయం మహామంత్రి గారు మీ దాకా చేరవేసి చెప్పమంటే నేను ఎలా వచ్చాను. నాకు కళ రాలేదు, ఏమీ రాలేదు. మహామంత్రి గారు చెప్పింది నేను చేశాను అని చెప్పింది. ఇంకా కోపం వచ్చింది. మహామంత్రికి ఏం సంబంధం ఇందులో? ఒక వేశ్య మీ దగ్గరకు వచ్చి ఏవో కట్టు కథలు చెప్పినా మీరు ఎంత నమ్మి ఆ అబద్ధాలని నిజాలు అనుకొని ఈ నెలనాళ్ళు మీరు ఎంత చక్కగా పెంచి పోషించారు. మీరు పెంచి పోషించడమే కాకుండా మీ ప్రజలందరూ కూడా దీన్ని నమ్మారు. ఇవాళ అందరూ కూడా ఈ యొక్క ఇంద్రుణ్ణి చూడడానికి వచ్చారు. ఎంత హాస్యాస్పదం! నిజాలు అబద్ధాలు అని గ్రహించకుండా విచక్షణ జ్ఞానాన్ని కూడా కోల్పోయారు కదా మహారాజా అని చెప్పడం జరిగింది. మహారాజు గారు తెల్లబోయి చూడడం తప్ప ఏమీ చేయలేకపోయారు. ఇదండి కథ. కలియుగంలో ఉన్నాం. నలుగురు నడిచిందే బాటవుతుంది, నలుగురు చెప్పిందే శాసనమవుతుంది. అది అబద్ధమైన కలియుగ లోకం పోకడ.